ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంచి గట్టిగా సర్క్యులేట్ అవుతూ వస్తున్న మాట ఏపీకి ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా అంశం కారణంగానే గతంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చేసింది. ఈ ప్రత్యేక హోదా అంశమే చంద్రబాబు మోదీల మధ్య అప్పట్లో ఆఘాతం సృష్టించింది. ఈ ప్రత్యేక హోదా అంశమే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి ఒక కారణమైంది. అప్పట్లో జగన్ 25 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ఊరు వాడ ఏకమయ్యేలా ప్రచారం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ మాట ఎత్తలేదు. అది వేరే సంగతి. ఇక జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనూ ఎన్నడూ ప్రత్యేక హోదా మాటే ఎత్తలేదు. దీంతో అది గతించిన సంగతి అన్నట్టుగా మారిపోయింది. మళ్ళీ ఇటీవల ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆ నినాదాన్ని ఎత్తుకుంది. అయితే ఆ పార్టీ ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కూడా అధికారంలోకి రాలేదు. ఆ సంగతి అలా ఉంచితే ప్రత్యేక హోదా హామీతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్కు జనం రిక్త హస్తమే చూపారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కాదు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి దార్శనిక నాయకత్వం కావాలని కోరుకున్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ఆర్థిక ప్రతిపత్తికి అంగీకరించిన చంద్రబాబును తమ నేతగా జనం గుర్తించారు, అంగీకరించారు. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్ కానీ చంద్రబాబు కానీ ఎక్కడా ప్రత్యేక హోదా విజయం ప్రస్తావించలేదు. కాంగ్రెస్ ప్రస్తావించినా జనం వినలేదు. ఇక ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారారు. దీంతో కాంగ్రెస్ ఆయన్ను ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టే దమ్ముందా అని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ సవాల్కు చంద్రబాబు స్పందించాల్సిన అవసరమే లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కానుంది. చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో రాజధాని, పోలవరం వంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేసిందని భావించాలి. ప్రజలు కూడా చంద్రబాబు దార్శనికతను, అభివృద్ధి కాముకతను, ఆయన సంక్షేమ విధానాలను విశ్వసించారు. ప్రత్యేక హోదా అన్న అంశం జనం మదిలో అసలు లేనే లేదని తాజా ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. సో ప్రత్యేక హోదా విషయంలో కొన్ని పార్టీలు ఎంత గొంతు చించుకున్నా ప్రజల నుంచి స్పందన రాదు. కంఠశోష వినేలా అరిచే వారికి ఇక మిగిలేది ఒరిగేది ఏమీ ఉండదు. అసలు ప్రజల్లో ప్రత్యేక హోదా వల్ల ఒనగూరే లబ్ధిపై అవగాహన లేదు. ప్రత్యేక హోదా గురించి పట్టుబట్టాలన్న ఆసక్తే లేదు.